కొనుక్కునేవారు, సనుక్కునేవారు, లేదా ఇబ్బంది పడేవారు చాలామంది లేకపోలేదు. చాలామంది హేళనగా మాట్లాడేవారు కూడా లేకపోలేదు ప్రియులారా. కానీ లేఖనాలు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, యెహోవాను స్తుతించుట మంచిదే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు ఆయన చేసిన తర్వాత, వెలుగుని చేసిన తర్వాత వెలుగు ఏమైనా అంటాడు, ఇది మంచిదిగా కనబడాలట. ప్రతి దాన్ని కూడా దేవుడు చేసి చూసినప్పుడు ఇది మంచిది అని చెప్పాడు. అవి మంచిది అని ఏదైతే దేవుడు పలికాడో అవన్నీ సమస్త మానవాళికి ఇప్పుడు చాలా అత్యవసరమైనటువంటి ఈవులుగా కనబడుతున్నాయి ప్రియులారా. కనుక లేఖనాలు కూడా చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, యెహోవానే స్తుతించుట మంచిది. కాబట్టి మనమందరము కూడా దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి చక్కగా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం ఎంతైనా మంచిది. కనుక చూడండి, మరో దిక్కును కూడా అంటారు, సజీవులే నిన్ను స్తుతిస్తారు. అంటే ఈ రోజున సజీవంగా ఉన్నవారు, ఆరోగ్యంతో ఉన్నవారు, ఆయుష్తో ఉన్నవారు దేవుని స్తుతిస్తారు. మరి ఎవరు స్తుతించరయ్యా అంటే కనుక లేఖనాల్లో మరొక వాక్యం చెప్పబడుతుంది. ఏంటంటే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతించరట. ప్రియులారా, అంటే దేవుణ్ణి స్తుతించిన వాడు ఎవడంటే మౌన స్థితిలోకి వెళ్ళిపోయినవాడు. దేవుని స్తుతించిన వాడు ఎవడంటే మృతుడైపోయినవాడు. చచ్చిపోయినాడు, కోమాలోకి వెళ్ళిపోయినాడే దేవుని స్తుతించడరా. మిగతా వాళ్ళందరూ అనగా సజీవంగా, జీవముతో, ఆరోగ్యముతో, శక్తితో, బలముతో ఉన్న ప్రతి వారు దేవుని స్తుతించుదురుగాక. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో చక్కగా స్తుతిస్తూ మనం మైమరిచిపోతూ ప్రభులో లీనమైపోవాలి. మన మనసుతో పాడాలి అండి, ఆత్మతో పాడాలి. స్తోత్ర, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడంలో ఎప్పుడూ వెనకాడవద్దని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. సరిగ్గా చదువు, అదే మాట. అందుకే పెద్ద వచ్చి తెచ్చుకోవాలి బైబిల్. కనబడినప్పుడు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులరా, ప్రతి మనిషి కూడా తన జీవితంలో వర్ధిల్లాలి అని కోరుకుంటాడు. అంటే అభివృద్ధి చెందాలి, పైకి రావాలి, మేము ఎదగాలి. ఎవరే కానీ ఏ పని చేస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ప్రమోషన్ వస్తే బాగుండు, మేము కొంచెం
హై పొజిషన్కి వెళ్తాం. వ్యాపారాలు చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే మా వ్యాపారం ఇక్కడే కాదు ఇంకా కొన్ని చోట్ల పెడితే బాగుండును అనుకుంటూ ఉంటారు. చూడండి, చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకు ఫలానా ర్యాంక్ వస్తే బాగుండు, మేము బాగా చక్కగా మంచి కాలేజీల్లో మాకు సీట్లు వస్తాయి కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి, రైతులు ఆలోచన చేస్తారు, మా వ్యవసాయాలు మొన్నటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పండితే బాగుండును, ఇంకా ఎక్కువ పండితే బాగుండును అని ప్రతివారు కూడా. చూడండి, చాలామంది సేవకులు కూడా ఏమనుకుంటూ అంటారు, మా పరిచర్య ఇంకా అభివృద్ధి చెందితే బాగుండు, మాకు ఇంకా బ్రాంచ్లు ఇస్తే బాగుండు, ఇంకా మా మందిరం ఇంకా పట్ట జానంత జనాన్ని దేవుడు మాకు మందిరంలో తోడుకుని వస్తే బాగుండును, మేము ఎదిగితే బాగుండు, అభివృద్ధి చెందితే బాగుండును అని అందరూ కూడా మేము వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు, అలా ఆశించడంలో తప్పు లేదు. కానీ అది జరగాలి అంటే నీవు ఆశించిన ఆ ఫలితాన్ని చవి చూడాలి అంటే, నీ జీవితంలో జరగాలి అంటే కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెబుతుంది, దేవుని సత్యం తెలియజేస్తుంది ఏంటంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల దేవుడంట నీ మీద శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలాల్ని వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఎప్పుడంట మనం వర్ధిల్లేది? ఎప్పుడంట మనం అభివృద్ధి చెందేది? ఎప్పుడంట మనం ఎదిగేది? ఎప్పుడంట మన కష్టం, మన యొక్క ఆశ, మన యొక్క కోరిక ఎప్పుడు నెరవేరుతాయ్యా అంటే గనుక దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వేదో గొప్పవాడైనప్పుడు కాదు, నీకుంటే ధనం ఉన్నప్పుడు కాదు, నీకు జ్ఞానం ఉన్నప్పుడు కాదు, నీకు బంధువులు ఉన్నప్పుడు కాదు, నీకు అధికారం ఉన్నప్పుడు కాదు, ఎప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అంటే గనుక, ఎప్పుడు నీ నివాస స్థలం విస్తరించబడుతుందంటే గనుక, ఎప్పుడు అయ్యా నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నీవు ఆశించిన స్థాయికి ఎదగగలుగుతావు అంటే కనుక ఒకటి ఇదిగో నీవు మొట్టమొదటిగా పరిశుద్ధుడవై ఉండాలి, యథార్థవంతుడవై ఉండాలి. స్తోత్రం. ఏమై ఉండాలమ్మా? పరిశుద్ధుడవై ఉండాలి. కనుక దేవుడు నిన్ను విస్తరింపజేయాలి, నీ సరిహద్దులు విస్తరింపచేయాలి, నీ సరిహద్దుని విశాలపరచాలి అంటే గనుక నీవు చేయవలసినటువంటి, నీవు ఉండవలసిన స్థితి ఏదయ్యా అంటే గనుక, నేను బాగా పాటలు పాడతాను, బాగా కానుకలు ఇస్తాను, లేదా బాగా పరిచర్య చేస్తాను, బాగా వాక్యం చెప్పగలను అని నీవు అనుకుంటే సరిపోదు. నేను పాటలు పాడతాను గనుక, నేను పరిచర్య చేస్తాను గనుక, నేను కానుకలు ఇస్తాను గనుక నేను వర్ధిల్లాలి అని నీవు ఆశించడం తప్పు. నీవు వర్ధిల్లి నీ స్థితి మారాలి అంటే, నీవు మహాభివృద్ధిలోనికి రావాలి అంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, నీవు పరిశుద్ధుడిగా మారితేనే తప్ప నీ జీవితంలో అభివృద్ధిని చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు, దీవెనను చూడలేవు, సమాధానాన్ని కలిగి ఉండలేవు, శాంతిని కలిగి ఉండలేవు. నా ప్రియమైన బిడ్డ, జాగ్రత్తగా ఆలోచించాలి. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏమై ఉండాలట? పరిశుద్ధులమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనం వర్ధిల్లుతామని లేఖనాలు తెలియచేస్తున్నాయి. సరే, మరి బాగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేశాడు, ఇంటి మీద ఇండ్లు కట్టుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, ఉద్యోగాలు ఉన్నాయి, చక్కని అన్ని సౌకర్యాలు, సుఖభోగాలన్నీ మన దగ్గరే ఉన్నాయి.
మన మనసుకు నచ్చిన దానిని తింటున్నాం, మనసుకు నచ్చిన దాన్ని కొంటున్నాం, మన మనసుకు నచ్చిన చోటుకి వెళుతున్నాం. ఏది కావాలంటే అది చిటికలో మన దగ్గరకు వస్తుంది. మన స్థితి బాగుంది, చాలా బాగుంది. మనం ఏది కావాలంటే అది అనుభవించగలిగిన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి సరిపోతుందా? ఇంకేంటి లోటు? బాగున్నాయిగా మన పరిస్థితులన్నీ, దేవుని దయ వల్ల అన్నీ బాగానే ఉన్నాయిగా. కార్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి సరిపోతుందా అంటే గనుక ప్రియదేవుని బిడ్డ, లేఖనాలు దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజున చూడండి, భౌతికమైన ఈ ఆస్తి సంబంధమైన పరిస్థితులు నీకు ఎంత చక్కగా ఉన్నా దీనివల్ల నీకు ప్రయోజనం లేదు. ఒకవేళ నీవు వీటిని అనుభవిస్తే ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనుభవించగలవేమో, తర్వాత దానిని విడిచిపెట్టాలి. తర్వాత దాని యొద్ద నుండి నీవు తొలగిపోతావు. అయితే మరి దేనిలో నీవు వర్ధిల్లాలి? దేంట్లో నీవు అభివృద్ధి చెందాలి? నీవు దేంట్లో అభివృద్ధి చెందితే నీకు శాశ్వతమైన ఆనందం ఉంటుంది. ఎందులో అభివృద్ధి చెందాలి, ఎందులో వర్ధిల్లాలి అని లేఖనాలు తెలియచేస్తున్నాయంటే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, 3వ యోహాను పత్రిక 2వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. 3వ యోహాను పత్రిక, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము వర్ధిల్లుచు దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, మనం దేనిలో వర్ధిల్లాలో, ఇందులో వర్ధిల్లితే మనకి ప్రయోజనం. లేఖనాలు చెబుతుంది దేంట్లో వర్ధిల్లాలట? ఆత్మలో. ఆమేన్. ఆత్మలో, పాటల్లో కాదు, పరిచర్యలో కాదు. ఈరోజున చాలామంది పాటలు పాడతారు, ఇక్కడ భక్తి పాటలు పాడతారు, అక్కడ బూతు పాటలు కూడా పాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ పరిచర్య చేస్తారు, మళ్ళా ఎక్కడైనా వాళ్ళు పరిచర్య చేస్తారు. ఇక్కడ కానుకలు ఇస్తారు, ఎక్కడైనా కానుకలు ఇస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డ, ఈ కానుకల్లోనూ పాటల్లోనూ ప్రసంగాల్లోనూ వర్ధిల్లడము కాదు. దేవుని వాక్యము చెబుతుంది, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము. ఆమేన్. ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎప్పుడైనా భౌతిక సంబంధమైన, ఆస్తి సంబంధమైన, ధన సంబంధమైన, స్వర సంబంధమైన, మనిషి సంబంధమైన, పైరూప సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచి వీటిలోనే మేము అభివృద్ధి పొందాం, వీటిలోనే అభివృద్ధి పొందాలి, వీటిలోనే మేము హెచ్చించబడాలి, నలుగురు మమ్మల్ని గౌరవించాలి. ఎంత ఎదిగితే అంతగా గౌరవిస్తారు కదా, ఎంత డబ్బు ఉంటే అంత గౌరవం మాకు ఉంటుంది కదా, ఎన్ని ఆస్తులు ఉంటే అంతగా మేము చక్కగా సుఖపడవచ్చు కదా అని చాలామంది ఈ భౌతిక సంబంధమైన, ధన సంబంధమైన వాటి మీదనే దృష్టించి అసలుదు మాని కొసరుది పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు, రోజులు. స్తోత్రం, హల్లెలూయా. ఏం పట్టుకుంటున్నారట? అసలుది మాని కొసరుది పట్టుకుంటున్నారు. నా ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇప్పుడు
దరిద్రుడైనటువంటి లాజరు ఉన్నాడు. ఆ లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకి దేవదూతల చేత కొనిపోయాడు. స్తోత్రం. మరి ఈ భూమి మీద ఊదా రంగులు బట్టలు వేసుకుని చక్కగా 3 పూటలు తింటూ 7 గంటలు పడుకుంటూ కోరింది నచ్చింది చేస్తూ సుఖ సౌఖ్యాలతో బ్రతికినటువంటి ఈ వ్యక్తి కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు కీర్తన? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? బంగారమ్మా ఏడ వెళ్ళాడా? పరలోకం వెళ్ళాడా? స్తోత్రం. చూడండి, ధనవంతుడేమో పాతాళానికి కనిపోయాడు. ప్రతిని బిడ్డ ఏమీ లేని కురుపులతో కుక్కలు నాకే పరిస్థితిలో ఆ ధనవంతుని గేటు ఎద్దా బల్ల ఎద్దా పడని పోయిన రొట్టె ముక్కలు ఏరుకు బ్రతుకు తినేటువంటి ఈ లాజరు చనిపోతేనేమో పరదేశం వెళ్ళిపోయాడే. మరి ఎంత ఉన్నతంగా బ్రతికి చక్కగా సెంట్లు కొట్టుకుంటూ ఒంట్లు కొట్టుకుంటూ బళ్ళ మీద తిరుగుతూ కారులో తిరుగుతూ ఏసీ రూముల్లో ఉంటూ ఈడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అందుకే లేఖనాలు చెప్తున్నాయి, ప్రియమైన బిడ్డ, నీవు మొట్టమొదటిగా వర్ధిల్లవలసింది, మొట్టమొదటిగా నువ్వు ఎదగవలసింది, మొట్టమొదటిగా నీ ఆత్మ వర్ధిల్లాలి. స్తోత్రం. ఏం వర్ధిల్లాలమ్మా? నీ ఆత్మ వర్ధిల్లితేనే నీవు శాశ్వత జీవాన్ని పొందుకుంటావు. నీ ఆత్మ ఎదిగితేనే, నీ ఆత్మ అభివృద్ధి చెందితేనే, నీ ఆత్మ వర్ధిల్లితేనే దేవుని సన్నిధిలో దేవునితో ఉండగలుగుతావు. లేదు మేము శారీరకంగా మా శరీర పరిస్థితులు భౌతిక పరిస్థితులు బాగుపడితే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఈ పరిస్థితులు నీకు బాగున్నా నీ ముగింపు తరువాత నీ పరిస్థితి అంతా వేదనే, నీ పరిస్థితి అంతా బాధే, నీ పరిస్థితి అంతా గగ్గోలు పెట్టేటువంటి నిత్య నరకమే. స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డ, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక, మన యొక్క ఆశ ఏమై ఉండాలి తెలుసా? నా ఆత్మ దేవునిలో వర్ధిల్లాలి. ఆమేన్. నా ఆత్మ దేవునిలో ఎదగాలి. ఆమేన్. నా ఆత్మ దేవుని సన్నిధిలో ఆనందించాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరి ఆత్మ ఎదగాలన్నా, ఆత్మ వర్ధిల్లాలన్నా ఏం చేయాలి? మన ఆత్మలు దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే కనుక, ప్రియమైన బిడ్డలారా, మన ఆత్మ దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే మన ఆత్మ కొన్ని పనులు చేయవలసి వస్తుంది. మనం ఆత్మ కొరకు కొన్ని పనులు మనం చేయవలసి వస్తుంది. ఆ పనులు మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మన ఆత్మ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని కొరకు వర్ధిల్లగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అమ్మ, వీళ్ళు ఏం చేశారంటే వారి ఆత్మ ఎదగాలని, వారి ఆత్మ అభివృద్ధి పొందాలని, వారి ఆత్మ బ్రతకాలని, వారి ఆత్మ జీవించాలని వీళ్ళందరూ ఏం చేశారంటే కనుక వీరందరూ ఒకే ఆత్మ సంబంధమైన, అమ్మా ఏ సంబంధమైన? ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. స్తోత్రం. ఏం భుజించారు?
ఏ ఆహారం? ఎవరికి నచ్చిన ఆహారం వారికి కాదు. నాకు చికెన్ ఇష్టం అంటే చికెన్, మటన్ ఇష్టం అంటే మటను, అమ్మా చేపలు ఇష్టం అంటే చేపలు. మన శరీరానికి, దేనికి? మన శరీరానికి అయితే కొన్ని ఇష్టాలు ఉంటాయి. అన్ని ఆహారాలు మన ఒంటికి పడవు, మన నాలుగుకి రుచించవు. అందుకే నేను కూడా కొన్ని ఆహారాలు తినలేను నేను. స్తోత్రం. కొన్ని ఆహారాలని నేను నా ఒంటికి పడదని వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఎందుకండి శరీరం కదా ఇది. కనుక చూడండి, ఈ శరీరానికైతే చాలా రకాలైన ఆహార పదార్థాలు ఉన్నాయి తినడానికి. చాలా రకాలైన పానీయాలు ఉన్నాయి ఈ శరీరం తాగడానికి. కానీ నా ప్రియదేని బిడ్డలారా, ఇదిగో మన ఆత్మకు 10 రకాల ఆహారాలు లేవు. స్తోత్రం. 10 రకాల పానీయాలు లేవు. మరి ఎన్ని ఉన్నాయంటే ఒకే ఒక్క ఆహారం. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఒక్క ఆహారం ఉంది, అదే ఆత్మ సంబంధమైన ఆహారం. ఆ ఆహారాన్నే నీ ఆత్మకు భుజింపనివ్వాలి. ఆమేన్. ఆ ఆహారమే నీ ఆత్మకు బలాన్ని ఇచ్చేది. ఆహారమే నీ ఆత్మకు శక్తినిచ్చేది. ఆహారమే నీ ఆత్మ ఎదగడానికి, బలపడడానికి, కార్యాలు చేయడానికి, లేదా వర్ధిల్లడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరిల్లడానికి ఇదిగో ఆహారమే కారణమవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మన ఆత్మకి ఒకే ఆహారం ఉంది. ఆ ఆహారాన్నే మన ఆత్మ భుజించాలి. ఆమేన్. ఈ ఆహారము చికెన్ కంటే, మటన్ కంటే, చేప కంటే, రొయ్య కంటే, ఈ భూమి మీద ఉన్న శ్రేష్ఠ పదార్థాలన్నిటికంటే మించినది, మిన్నైనది, అతి శ్రేష్టమైన ఆహారము. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆహారం అంటే గనుక చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో, జీవాహారము నేనే, ఏమాత్రమును ఆకలిగొనడు, చాలండి. హల్లెలూయా. ఇప్పుడు 55వ వచనం చదువుదాం. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన
పానమునయున్నది. దేవునికి స్తోత్రం. అమ్మా ఏంటంట మన ఆత్మకి ఆహారం ఇది? జీవాహారం. జీవాహారమై దేవుడు మన కొరకు దిగి వచ్చి ఇదిగో తన శరీరాన్ని ఇదిగో నాగటి చాలవలే దున్నించుకొని కొరడా దెబ్బలు తిని ఇదిగో పంచగాయాల నుండి తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకుని తునాతునకులుగా తన శరీరాన్ని మన కొరకు అప్పగించినటువంటి యేసయ్య శరీరమే మన ఆత్మకు నిజమైన ఆహారము. హల్లెలూయా. ఒక్క బొట్టు కూడా తన కొరకు ఉంచుకోకుండా తనకున్నటువంటి రక్తాన్నంతా, యవ్వని రక్తాన్నంతా మన కొరకు ధారపోసినటువంటి ఆ రక్తమే మన ఆత్మకు నిజమైన పానమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆహారాన్ని పుచ్చుకుంటావో, ఎప్పుడైతే ఈ పానాన్ని తాగుతావో, నీ ఆత్మ బలము పొందుతుంది, నీ ఆత్మ శక్తిని అందుతుంది, నీ ఆత్మ ఎదుగుదలకు వస్తుంది, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆమేన్. హల్లెలూయా. కొరింథీ పత్రికలు అందుకే చెప్తున్నాడు, అయ్యా వారందరూ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఏ ఆహారము? సంఘంలో ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలి. సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఈ ఆత్మ సంబంధమైన పానీయాన్ని ఇదిగో సేవించాలి. చాలామంది ఈ రోజున ఇదిగో ఆహారాన్ని భుజించలేక వెళ్ళిపోతూ ఉన్నారు. ఆహారాన్ని భుజించడానికి ఇంకా వాళ్ళకి అర్హత రాలేకపోతుంది. వాళ్ళు రాకపోతే వాళ్ళ ఆత్మ వర్ధిల్లుతుందా? వర్ధిల్లుతుంది. వాళ్ళ ఆత్మ వర్ధిల్లకపోతే ఈ శరీర సంబంధంగా వాళ్ళు వచ్చి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏముంది? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సంఘంలో ప్రతి వారు భుజించాలి. కొందరే భుజిస్తూ ఉన్నారు, కొందరే పానం చేస్తూ ఉన్నారు. కారణం వాళ్ళకి మా ఆత్మ వర్ధిల్లాలి, మా ఆత్మ అభివృద్ధి చెందాలి, మా ఆత్మ ఎదగాలి, మా ఆత్మ దేవునితో ఉండడానికి ఇదిగో సంపూర్ణతలోనికి రావాలని అనే ఆశ లేదు వాళ్ళలో. మందిరానికి వచ్చామా, వెళ్ళిపోయామా, మందిరంలో పాడామా లేదా, మందిరంలో పాస్టర్ గారికి కనబడ్డామా లేదా, మందిరంలో అటెండెన్స్ వేయించుకున్నామా లేదా అనుకుంటున్నారు. కానీ అయ్యో నా ఆత్మ వర్ధిల్లిందా లేదా, ఇదిగో నా ఆత్మలో నేను ఎదిగానా లేదా, ఇదిగో నా ఆత్మ ఇదిగో ఎదగడానికి, శక్తి పొందడానికి ఇదిగో జీవాహారమైనటువంటి యేసు ప్రభు శరీరాన్ని నేను భుజిస్తున్నానా లేదా, యేసు ప్రభు యొక్క రక్తాన్ని నేను పానం చేస్తున్నానా లేదా అనేటువంటి ఆలోచన వారికి ఉండట్లేదు. ఇది కొందరికి వాళ్ళకే, ఇది వాళ్ళకే కదా. చాలామంది వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు, బల్లారాధన, రేపు బల్లారాధన జరగబోతుంది, అందరూ వస్తున్నారు, నిండిపోతున్నారు జనం. కానీ దేవుని శరీరం వచ్చేసరికి ఎంతమంది ఉంటున్నారు అక్కడ? ఇంకా అక్కడ కుర్చీలో కూర్చుని ఖాళీగా కూర్చుని ఎంతమంది ఉంటున్నారు? ఎందుకు అంటే వాళ్ళు భౌతికమైన ఈ శరీరం మీదే ఉంటుంది, కానీ వాళ్ళు ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆలోచించలేకపోతూ ఉన్నారు. అయ్యో నా ఆత్మ వర్ధిల్లాలే, దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, దేవుని సన్నిధులకు వెళ్తున్నాను కదా, దేవుని మాట వింటున్నాను కదా, నన్ను దేవుని బిడ్డ అనుకుంటున్నారు కదా, పాస్టర్ గారు అందరూ చూస్తున్నారు కదా, ఇదిగో ఆ చర్చిలో మెంబర్ని అంటున్నారు కదా, ఆ చర్చికి వెళుతున్నావు అంటున్నారు కదా. కానీ నేను నా ఆత్మలో వర్ధిల్తున్నానా, నా ఆత్మలో ఎదుగుతున్నానా, నా ఆత్మలో నేను అభివృద్ధి చెందుతున్నానా అనే ఆలోచన వారికి ఉండట్లా. వెళ్ళామా లేదా, ఆ ఆదివారం వెళ్ళామా లేదా, కనబడ్డామా లేదా, భోజనం చేశామా లేదా, వాళ్ళని వీళ్ళని పలకరించుకున్నామా లేదా కదా. చాలామందికి మందిరంకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా, చుట్టాలింటికి వెళ్తే పలకరించుకుంటూ చూసి అలా ఉంటుంది. ఏమే ఇప్పుడు ఉన్నావా, ఇప్పుడు వచ్చేవే, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ చీర ఎప్పుడు కొన్నావు, ఇవే ముచ్చట్లు. ఇంకా ఇంటికాడ ఖాళీ దొరకదు వాళ్ళకి. మందిరంలోకి వచ్చేదాకా మాటలు పాటలు. కొంతమంది ఫోన్ చూసేవాడు ఒకడు, పిల్లలతో ఆడుకునేవాడు ఒకడు, బయటికి లోపలికి వెళ్ళేవాడు ఒకడు,
ఇలా మందిరంలోకి వచ్చి చాలా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. ప్రతి బిడ్డ అలా మనం ఉండకూడదు. హల్లెలూయా. కనుక చూడండి, దేవుని మందిరంలోకి వచ్చిన అందరూ ఏం చేయాలి? జీవాహారాన్ని భుజించుదురుగాక, జీవపానీయాన్ని పానము చేయుదురుగాక. అమ్మ, వాళ్ళందరూ అన్నాడా? కొందరు అన్నాడా? కొరింథీ పత్రికలో అంటే ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే ఆహారాన్ని భుజించారట. ఆమేన్. కనుక నా ప్రియమైన బిడ్డలారా, సంఘంలో చేర్చబడిన ప్రతి బిడ్డ ఎప్పుడైతే ఈ జీవాహారాన్ని భుజిస్తాడో, బల్లారాధన రోజున దేవుని రొట్టెలు, దేవుని రక్తములు ఎవరైతే చేవేస్తారో వారి ఆత్మే వర్ధిల్లుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆత్మ వర్ధిల్లడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే ఈ ఆత్మ ఎదగడం ప్రారంభిస్తుందో, ఎప్పుడైతే ఈ ఆత్మ అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుందో, ఆటోమేటిక్గా మిగతా విషయాలన్నీ కూడా వర్ధిల్లుతాయట. ఆమేన్. అక్కడ ఏమన్నారు? మొదటి మూలవాక్యం ఏమన్నా ఒకసారి చదవండి. యోహానులు 3వ పత్రిక 2వ వచనంలో ఏముంది? ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆత్మ వర్ధిల్లుతుందో, ఆత్మలో వాళ్ళు ఎదుగుతారో, శక్తి పొందుకుంటారో, బలం పొందుకుంటారో, ఆత్మలో దేవుని స్తుతిస్తారో, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చదువమ్మా. మొదటి 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ చాలండి. ఏమన్నది అక్కడ? అన్ని విషయములలోనూ నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ మనమేం ఆలోచన చేస్తామంటే, మొదట శరీర విషయాల్లో వర్ధిల్లాలి, తర్వాతే ఆత్మ అనుకుంటాం. కాదు, దేవుని వాక్యం చెబుతుంది మొదట నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆమేన్ కదా, అంతే కదా. ఏమనుకుంటారు? మొదట మేము శారీరక విషయంలో, భౌతిక విషయాలలో మేము అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి, తర్వాతే ఆత్మ. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాదు కదయ్యా, నీవు వర్ధిల్లవలసింది, నీవు ఎదగవలసింది, నీవు అభివృద్ధి చెందవలసింది ఆత్మ సంబంధంగా నీవు వర్ధిల్లాలి, తరువాతే నీవు శరీర సంబంధమైన విషయాలలో వర్ధిల్లుతావు. దేనికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమేమి కావాలో అక్కర్కొని అవన్నీ కూడా మీ వెంట వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మనం ఏ విషయాల్లో వర్ధిల్లుతున్నాం, దేని మీద మన యొక్క గురువు ఉంది, దేని మీద మన ధ్యానం పెట్టుకుంటున్నాం, దేని మీద మన యొక్క పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి, ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నామా? చాలామంది అనుకుంటూ ఉంటారు, మా ఇల్లు మేడవలేదు, మా బండి కారు అవ్వలేదు అండి, మా ఓడు ఇంజనీర్ అవ్వలేదు, మా ఓడు డాక్టర్ అవ్వలేదు అని ఆలోచనే ఉంటుంది. కానీ నా ఆత్మ వర్ధిల్లుతుందా? నా ఆత్మ బ్రతికిందా? నా ఆత్మ చలిస్తుందా? నా ఆత్మ దేవుని యందు ఆనందపడుతుందా? నా ఆత్మ దేవుని యందు అతిశయపడుతుందా? నా ఆత్మ దేవుని స్తుతిస్తుందా, ఆరాధిస్తుందా, మహిమపరుస్తుందా అనే ఆలోచనలు ఉండటం లేదు. కనుక ప్రియమైన బిడ్డలారా, చూడండి, మన ఆత్మ ఏమై ఉండాలి? వర్ధిల్లే పరిస్థితిలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య కొండ మీద ప్రసంగులు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? మొట్టమొదటి ధన్యత ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు కీర్తన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట కనబడుతుంది. ఏం చెప్పాడు యేసయ్య మొట్టమొదటిగా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. స్తోత్ర.
హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య మొట్టమొదటిగా చెప్పినటువంటి ఈ కొండ మీద ప్రసంగంలో చెప్పిన మొట్టమొదటి ధన్యత ఏందయ్యా అంటే, నీవు మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, ఇదిగో ఆకాశాన్నంతగా ఎచ్చిపోవాలని చెప్పలేదు. కానీ నా ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగిన వారు, ఆత్మ విషయమై చింత కలిగిన వారు, ఆత్మ విషయమై ఆలోచన కలిగిన వారు, ఆత్మ విషయమై భారము కలిగిన వారు, ఆత్మ విషయమై త్యాగం కలిగిన వారు, ఆత్మ విషయమై ప్రతి దానిని తగ్గించుకునేవారు. స్తోత్రం, హల్లెలూయా. చాలామంది శరీర విషయాల్లో అతిశయపడుతూ ఉంటారు. మా కులం గొప్ప, మా మతం గొప్ప. అమ్మా అంతేనా? ఏమంటారు? మా కులం గొప్ప, మా మతం గొప్ప, మాకున్న మేడ గొప్ప, మాకున్న కారు గొప్ప. ఇది కాదు, ఏవి గొప్ప కాదు. కానీ నీవు ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి ఉంటేనే గొప్ప విషయమని యేసయ్య చెప్పి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నీ ఆత్మ విషయమై నీవు దీనత్వాన్ని ధరిస్తావో, నీవు సాత్వికుడిగా మారిపోతావో, ఇక శరీర విషయంలో చచ్చిపోయి ఆత్మ విషయంలో బ్రతికించబడతావో, ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోవడానికి నీవు ఒక తీర్మానం చేసుకుంటావో, శరీరానుసారంగా నడుచుకోవడం విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా కొనసాగడానికి నీవు పురుకొల్పబడతావో, అప్పుడు అంటాడు యేసయ్య, నీవు ధన్యుడవు. ఆమేన్, హల్లెలూయా. నీవు ధన్యుడవయ్యా. నీకు ధనం ఉంటే ధన్యుడవు కాదు, నీ కులం ఉంటే నీ కులం గొప్పది అయితే నువ్వు ధన్యుడవు కాదు, నీ మతం గొప్పదైతే నువ్వు ధన్యుడవు కాదు. నలుగురిలో నువ్వు ఒక మంచి పేరు కలిగిన వ్యక్తిగా, మాట్లాడగలిగిన వ్యక్తిగా, నీకు నలుగురిలో ఒక గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నంత మాత్రాన నీవు ధన్యుడవు కాదు. కానీ ఎప్పుడయ్యా నువ్వు ధన్యుడు అంటే గనుక నువ్వు ఆత్మ విషయమై దీనత్వాన్ని ధరించినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మనము ఆత్మలో వర్ధిల్లడానికి, ఆత్మ విషయమై దీనులై ఉండడానికి, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించి ఆత్మ సంబంధమైన పానీయాన్ని పానము చేసి మనము ఆత్మలో బలవంతులుగా, శక్తివంతులుగా ఉన్నప్పుడు ఆయన ఎదుట మనము నిలబడగలం. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసయ్య రాకడలో మనము బలవంతులమైతేనే కానీ, శక్తివంతులమైతేనే కానీ ఎత్తబడము అనేటువంటి విషయం మనం చెప్పినట్టున్నాను కదా. ఏమని? బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం ఆత్మలో బలవంతులుగా మారుదుము గాక, శక్తివంతులుగా మారుదుము గాక. ఇదిగో ఆత్మలో వర్ధిల్లుదుము గాక, ఆత్మలో అభివృద్ధి చెందుదుము గాక. మనము మన కుటుంబాలు ఆత్మలో వర్ధిల్లి అన్ని విషయాలలో కూడా, అంటే ఆత్మతో పాటు ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో కూడా వర్ధిల్లి ప్రభు నామానికి మహిమ మనందరము తెచ్చిదుముగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. అందరూ మోకాళ్ళు ఉందాం. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై. నీతిమంతుల
మంతులమై మోము వేయుదము, నీతి మంతులమై మోము వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే. గ్లోరీ స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే, ఆయన రక్తములోనే జయము మనకు జయమే. ఆయన రక్తములోనే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము ఆమేన్ మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము. అవును ప్రభువా, నాటబడిన వారమై. అవును ప్రభువా, యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. గ్లోరీ నిధిలో నిలిచి అనుభవింతుము ప్రతి మేలు. ప్రతి మేలు, ప్రతి మేలు, ప్రతి మేలు మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతివంతులమై. అవునయ్యా, మోము వేయుదము, నీతిమంతులమై మోము వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. అలాగే వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. ప్రవ్వా, నీ దాసుని ఒక ప్రత్యేకమైన రీతిగా మీరు బలపరిచి నిలబెట్టి మీరు ఆడుకున్న విధానం కొరికే నీకు స్తోత్రం నాయన. నీ ఉన్నతమైన లేఖన భాగనము నుంచిన ప్రవ్వా, చక్కటి మాటలు దాసులతో వివరించి ప్రవ్వా
అయ్యా నీ స్తోత్రం మాతో ముచ్చటించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ దాసుల దొడ విత్తిన ప్రతి మాట తండ్రి మేము వినగలిగి ప్రభా సరి చేసుకుని నాయన నీ వాక్యానుసరమైన జీవితాన్ని జీవించట కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. చక్కగా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడారు నాయన. అయ్యా ప్రతి విషయంలో నాయన అయ్యా అయానికి స్తోత్రం మేము వర్ధిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా ఆత్మపూర్ణమై ప్రభా ఆత్మ విషయంలో వర్ధిల్లగలిగిన వారమై ఉండగలగాలి ప్రభా అని స్తోత్రం నాయన. తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. వినుట వలన విశ్వాసము కలుగునన్నావు. నీ వాక్యాన్ని విన్నాము నాయన. నీ వాక్యానికి లోబడి నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభా నీతో అంటుకట్టే కృప దయచేయండి. మరి నీ దాసులను తండ్రి ఇంకా బలపరిచి నూతనమైన ప్రకటనల చేత నాయన మీరు నింపమని ప్రార్థన చేస్తూ చక్కగా మీరు వాడుకున్నారు. ఇంకా మీరు వాడుకొని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి నీ ప్రస్తుతమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. నీకు వందనాలు ప్రభువానైనా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ ఎస్తేరు ఉపవాస ప్రార్థనలోనైనా అయ్యా నేను పాలు పొంది ప్రభువా అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. దేవానికి స్తోత్రమునైనా. నీ విలువైన మాటలు సత్యాలు మర్మాలు నేను తెలుసుకునే కృపను నాకు దయచేశారు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రమునైనా. అయ్యా ఇంకను నైనా నేను ప్రతిరోజు ప్రభా నీ ఉపవాస ప్రార్థనలో పాలు పొందే కృపను నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము నాయన ప్రభా. వస్తున్న ప్రతి ఆటంకము లయపరచమని అడుగుచున్నాము, మెరుగుపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రము నాయన. అవును తండ్రి, ఎంతోమంది ప్రభా అతి నాన్ననైనా ఉపవాస ప్రార్థనలో ప్రార్థించే బిడ్డలు లేవనెత్తావు ప్రభా తండ్రి. ఈ దినమునైనా అయ్యా లేకపోతున్నారు ప్రభా. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా అవును తండ్రి. అయ్యా నాయన లోకం వైపు కాక నీ వైపు చూసి మేము వర్ధిల్లాలి ప్రభా. నీకు స్తోత్రమునైనా. నీ ఆత్మలో వర్ధిల్లపడాలి ప్రభా. నీకు స్తోత్రమునైనా. నీ ఆత్మలో మేము ఎదగాలి ప్రభా. నీకు స్తోత్రమునైనా. నీకు లోబడే మనస్తత్వం మాకు దయచేయమని అడుగుచున్నాం. నీతో అడ్డుగట్టి ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రమునైనా. అయ్యా నీకు సాధ్యము ప్రభా. ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యమునైనా విన్నవారికి ప్రతి ఒక్కరికినైనా అయ్యా మారు మనసు దయచేసి ప్రభు నాయన ప్రతి ఒక్క ఆత్మను నడిపించమని అడుగుచున్నాము తండ్రి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. తల్లులు వస్తే పిల్లలు రాక, పిల్లలు వచ్చి తల్లులు రాక ప్రభా ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోవచ్చున్నారు ప్రభా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబము ప్రభా నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాము ప్రభా. నీకు స్తోత్రము నాయన. ప్రారంభ ప్రార్థనకు తీసుకొచ్చి నాయన నిన్ను స్తుతించే బిడ్డలుగా మార్చమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించమని, కార్యము జరిగించమని అడుగుచున్నాం ప్రభా. ఉదయకాలము మేము చేసిన ప్రతి ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాము. కార్యము జరిగించడానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం. మాకు ఇచ్చిన తండ్రి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముగింపు వరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు. రేపు జరగబడుచున్న తండ్రి శనివారం శుద్ధీకరణ కూడిక మహింకరంగా జరిగించమని అడుగుచున్నాం. ఆదివారం జరగబడుచున్న తండ్రి ప్రభు బల్లారాధన మహింకరంగా దీవెనకరంగా జరిగించమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలైనా. ఏ అక్కను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కకు మంచి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. బలపరిచి వాడుకోమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. అయ్యా అన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నూతనమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని అయ్యా అయ్యగారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకను నాయనా అయ్యా నీ ఆత్మీయతలో ఉన్న ప్రభు ఇంకను నూతనమైన మర్మాల మొత్తం మాట్లాడే కృపను తండ్రి అనుగ్రహించి సహాయము దయచేయమని ఇంకను బలపరిచి వాడుకోమని అడుగుచు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలకు ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొకరు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, జీవాధిపతి నాయన స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం అందు నాయన ఎస్తేరు ప్రార్థనలో చిన్న మందగా చేరి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారో
వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలంలో నాయన మా మధ్యలో నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాం, విశ్వాసం ఉంచున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. నీ సావుకు నిలబెట్టుకున్నావు, మంచి వర్తమానాలు మాకు చెప్పావు నాయన. ఆసక్తితో ఆశ కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి, నమ్మకం కలిగి, పట్టుదల కలిగి నీ మాటలు అంగీకారంగా ఆలకించావు నాయన. స్తోత్రాలు తండ్రి. నీ మాటల ద్వారా మేము విశ్వాసం పొందుకున్నాము తండ్రి. అయ్యా నీ మంది ఆవడంలో పరిశుద్ధత అవసరమని నీ దాసుడు చెప్పాడు నాయన. అయ్యా విశ్వాసాలు గణపరచమన్నాడు తండ్రి. నీ వందనాలు నాయన. నీ దాసుడితో నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నాయన లోబడే మనసు మాకు కలిగించావయ్యా. ఈనాటి విశ్వాసులు నాయన నీ మందిరానికి వస్తున్నారే కానీ నీ వాక్యానికి లోబడలేదు నాయన. తిరిగి ఇంటికి నాయన యుద్ధములు జరుగుతున్నాయి తండ్రి. కుటుంబంలో సమాధానం లేదు, కక్షల పొగలతో జీవిస్తూ ఉన్నారు విశ్వాసులు. వీళ్ళు గుడికి పోయి ఏమి నేర్చుకుంటున్నారు, గుడికి పోయి ఏమి సంపాదించుకుంటున్నారు అని నాయన నీది అడ్డం పెడుతున్నారు నాయన. నీ వాక్యము తండ్రి మేము అలాగా కాకుండా నాయన నీ మాటల ద్వారా శక్తి తెచ్చుకొని, నీ మాటల ద్వారా బలము తెచ్చుకొని నీ మంది ఆవరణములో స్తుతించే జ్ఞానం మాకు దయచేయమని, విశ్వాసం మాకు దయచేయమని, నమ్మకం మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా నీ సేవకులకి ఇంకా మంచి ఆరోగ్యము కలుగు చేయనాయన, బలము కలుగు చేయనాయన. మంచి వర్తమానం మాకు చెప్పాడు ఈ దినాన. అన్నిటికన్నా ముందర నాయన పరిశుద్ధత అవసరం అన్నావు నాయన. పరిశుద్ధత లేకుండా నీకు ఇష్టంగా ఉండటం అసాధ్యం అన్నావు తండ్రి. స్తోత్రాలు నాయన.